హాయ్ అండి, అందరికీ నమస్తే. ఏంటా అని చూస్తున్నారా? ఈరోజైతే మటన్ షేర్వా చేసానండి. మటన్ పాయ షేర్వా చాలా అంటే చాలా బాగుంటుంది. జొన్న రొట్టెలకు కానీ, రోటీలోకి కానీ, రాగి సంగటికి కానీ సూపర్గా అంటే సూపర్గా ఉంటుందండి. చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయిందో. కాళ్ళు తీసుకొచ్చి షేర్వా అయితే చేసానండి. చాలా బాగుంటుంది. ఇది ఎలా చేయాలో చూద్దామా? ముందుగా అయితే నేను కాళ్ళు తెచ్చేసుకున్నానండి. 4 కాళ్ళు ఇవి బాగా కాల్చి తీసుకొచ్చేసుకున్నాము. చూసారా, అమ్మ ఇచ్చి పంపిందండి. మా బాబుకు కొంచెం హెల్త్ సర్లేదని షేర్వా చేసి పెట్టమని చెప్పి పంపించింది. అక్కడే వాళ్ళు షాప్ వాళ్ళే కొట్టి కాల్చి ఇచ్చి పంపించారండి. మాకు సరిగా రాదేమో అని దాన్ని నేను మళ్ళీ ఒకసారి బాగా క్లీన్ చేసుకుంటున్నాను. వాళ్ళు కాల్చి ఇచ్చేస్తారు అంతే కదండి. మళ్ళీ ఆ మసి అది డస్ట్ అంతా ఉంటుంది కదా, మనం ఒకసారి ఇంటికి తెచ్చుకున్నాక నీట్గా క్లీన్ చేసుకున్నామంటే బాగుంటుంది. పైన డస్ట్ అంతా కూడా పోతుందండి, దానికి ఉన్నదంతా. ఇదో ఈ విధంగా నీట్గా ఒక్కొక్క కాలు నిదానంగా అలా క్లీన్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ క్లీన్ చేసుకున్నాక మళ్ళీ కడగాలండి వీటిని, అప్పుడే మనకి బాగుంటుంది. చూడండి, ఒక్కొక్కటిగా తీసేసుకొని అన్నీ అలా క్లీన్ చేసుకుందాము. ఈ విధంగా లైట్గా రఫ్ చేస్తే చాలు, నీట్గా వచ్చేస్తుంది అనమాట పైన ఉన్న పొట్టుదంతా. ఈజీ అండి. కాళ్ళలో కాల్షియం ఉంటుందండి, తింటే మంచిది షేర్వా అనేది. ఇడ్లీకి, రాగి సంగటిలోకి, జొన్న సంగటికి అయినా, జొన్న రొట్టెకైనా కూడా సూపర్ అంటే సూపర్ కాంబినేషన్ అండి. ఇది చాలా బాగుంటుంది. ఇది మేమైతే ఎక్కువ మార్నింగ్ టిఫిన్లోకి చేసుకుంటాము, ఇడ్లీలోకి. ఎప్పుడు ఇవి తెచ్చినా ఇడ్లీ చేసుకుంటాము, లేకపోతే రాగి సంగటి అయితే చేసుకుంటాము. చాలా బాగా ఇష్టంగా తింటారు ఇంట్లో అందరూ కూడా. బోన్స్కి మంచిదండి ఇవి తిన్నామంటే. చూసారా, అన్నీ క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు 4 కాళ్ళు కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను కదా. ఇప్పుడు ఒకసారి వాష్ చేద్దాం వాటిని. బాగా ట్యాప్ కింద పెట్టి వాష్ చేసుకున్నాం. చూసారా ఎంత పొట్టు అనేది వచ్చింది. బ్లాక్ మసి అది ఉంటుంది కదా, దాని హెయిర్ అంతా ఉంటుంది, డస్ట్ మొత్తం అలా రిమూవ్ అయిపోతుంది అనమాట. ఇదిగో చూడండి, వాష్ చేసాను కదా. ఇప్పుడు వీటిని నైట్ అంతా నానబెట్టేసుకోవాలండి. వాటర్లోనే నైట్ అంతా నానబెట్టేసుకోవాలి. ఎందుకంటే ఇది నేను తెచ్చి టూ డేస్ అయిపోయింది, ఫ్రిడ్జ్లో పెట్టేశాను. కొంచెం గట్టి పడిపోయి ఉంటాయి కదండి, అందుకని నైట్ అంతా ఇలా నానబెట్టేసుకుంటున్నాను. వాటర్ పోయేసి, అవి మునిగేంత వాటర్ పోయేసి నానబెట్టాలండి. నైట్ అంతా నానుతుంది, చాలా కొంచెం మెత్తబడిపోతుంది నానాయంటే. అందులో నేను ఫ్రిడ్జ్లో పెట్టాను కదండి, ఆ కూలింగ్ అంతా కూడా పోయి బాగా వస్తుంది అనమాట. స్కిన్ కొంచెం మెత్తబడిపోతుంది. ప్లేట్ పెట్టి ఇలా నైట్ అంతా పెట్టేసుకోవాలి. చూసారా, ఇప్పుడు వాటిని మెత్తబడ్డాయి కదండి. ఇప్పుడు వాటిని మా బాబు కొట్టించాడు. ఇంట్లోనే కొట్టేసుకుంటామండి వీటిని ముక్కలు మేము. బయట షాప్లో అంటే మళ్ళీ సపరేట్ ఛార్జ్ అడుగుతారు కదా, ఇంట్లోనే కొట్టేసుకుంటాము. మా మామయ్య కానీ బాబు కానీ కొడతారు. నీట్గా కొట్టేశాడు బాబు కూడా. ఇప్పుడు మనకి షేర్వాలోకి ఎంత వాటర్ అయితే కావాలనుకుంటామో అంత వీటిని మునిగేట్టుగా నీళ్ళు పోసి పెట్టేసుకుందాము. ఒక 1 అవర్ అలా పెడదామండి. ఇప్పుడు కొట్టాం కదా, ముక్కలు కట్ చేసేసారు కదా, ఇప్పుడు ఒక 1 అవర్ అలా పెట్టామంటే బాగుంటుంది. ముక్కలు ఇంకా కొంచెం మెత్తబడతాయి. ఇప్పుడు ఇదిగో చూసారా, బోన్స్లో ఉన్న జ్యూస్ అంతా కూడా పైకి తేలిపోయింది. చూస్తున్నారండి, వాటర్లో వచ్చింది కదా ఆయిల్గా. ఈ వాటరే నేను మళ్ళీ కుక్కర్లోకి అయితే వేసుకుంటున్నాను, వేరే వాటర్ కాదు, ఇదే వేస్తున్నాను. ఎందుకంటే మనం బోన్లో ఉన్న సూప్ దాంట్లో ఉంటుంది కదండి జ్యూసీగా, అదంతా వాటర్లోకి వచ్చేసింది కదా. ఈ జ్యూసే కదండి మనకి ఎముకలకు పట్టేది, బాగా బోన్స్కి కాల్షియం అనేది ఉంటుంది. ఇప్పుడు నేను కుక్కర్లోకి వేసుకుంటున్నాను. ముందుగా అయితే కొద్దిగా కుక్కర్ పెట్టేసుకున్నాను. చూసారా, కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి. ఇందులోకి ముందుగా బిర్యానీ ఆకు, కొద్దిగా సోంపు, ఒక 3 లవంగాలు వేసుకున్నాను.
వాటిని ఇప్పుడు అలా వేపనిచ్చి ఒక ఆనియన్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను చిన్నవిగా. ఆనియన్ కూడా వేసుకుంటున్నాను. బాగా వేపేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలిపెట్టేసుకోవాలండి. చూసారా, కొద్దిగానే వేసాను ఆయిల్ అయితే. నేను మళ్ళీ మనం తిరుగుబాతుకి వేసుకోవాలి కాబట్టి ఆనియన్ బాగా వేగాలి. చిన్నగానే కట్ చేసుకున్నానండి నేను, పొడవుగా కట్ చేసుకోలేదు ఆనియన్స్ ఇక్కడ. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని అవి తీసుకొచ్చి ఇందులోకి వేద్దాము. మిరియాల పొడి వేస్తున్నానండి నేను ఇక్కడ. మిర్చి పౌడర్ అయితే వేయట్లేదు, మిరియాల పొడి వేసాను. బాగా ఒకసారి కలుపుకునేసి, చూసారా వేగిపోయింది ఆనియన్ అనేది. ఇప్పుడు మనం ముక్కలు కట్ చేసుకున్నాం కదండి లెగ్స్, అవి ఇందులోకి వేసుకుందాం. మటన్ లెగ్స్, మటన్ పాయ షేర్వా అండి, చాలా బాగుంటుంది. మన బోన్స్కి బలం అండి ఇది. తిన్నామన్నా తింటే తాగితే సూప్లా కూడా చేసుకొని తాగొచ్చు. కానీ నేను ఇక్కడైతే షేర్వాలాగా చేస్తున్నాను కదండి. సంగటికైనా రోటీకైనా చాలా బాగుంటుంది. ఇడ్లీకి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. మేమైతే ఎక్కువ ఇడ్లీనే చేసుకుంటాం ఇది తెచ్చుకున్నప్పుడల్లా. అన్నీ వేసేసాను. ఆ గిన్నెలో ఉన్న వాటరే వేసానండి నేను, ఎందుకంటే ఇక్కడ బోన్లో ఉన్న జ్యూసీ అంతా కూడా వాటర్లోకి వచ్చింది కదండి. టేస్ట్గా ఉంటుందన్నమాట. అలా వచ్చిందంటే, ముక్క లోపలే ఉండిపోయిందంటే కొంచెం అన్ని పొల్లు పట్టవు కదండి దానికి. అలా వాటర్లో తేలిందంటే కానీ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ ధనియాల పౌడర్ వేసానండి. మీరు మిర్చి పౌడర్ అయినా కూడా వేసుకోవచ్చు. నేనైతే మిరియాల పౌడర్ వేసాను ఇక్కడ. అలాగే తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. అన్నీ వేసుకొని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టండి. బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుందాం. ఒక 10 విజిల్స్ దాకా రావాలండి ఇదైతే. మూత పెట్టే ముందు మనం రబ్బర్ కూడా ఒకసారి, కుక్కర్ రబ్బర్ని ఒకసారి నీట్గా కడిగేసుకొని తీసుకొచ్చి పెట్టాలండి. అప్పుడే స్టిఫ్గా పడుతుంది, లేకపోతే మూత ఎగిరే అవకాశాలు ఉంటాయి. మా ఫ్రెండ్కి అలా అయ్యింది. అందువల్ల అప్పటి నుంచి నాకు భయం అనమాట కుక్కర్లో ఏమన్నా చేయాలంటే. 10 విజిల్స్ వచ్చాయండి. చూసారా, బాగా ఉడికిపోయాయి కదా. లెగ్స్ ముక్కలన్నీ బాగా ఉడికాయి. మళ్ళీ మనం తిరగబాటు చేసి మళ్ళీ కాసేపు అలా ఉడకబెడతాం కాబట్టి అప్పుడు మొత్తం మెత్తగా అయిపోతుంది అనమాట ముక్కలు అనేటివి. ఇప్పటికే ఉడికిపోయింది చూసారా. ఇప్పుడు మసాలా ఎత్తుకుంటున్నానండి. అల్లము, 2 పెద్ద ఎర్రగడ్డలు, 3 టమోటాలు, తెల్లగడ్డ పాయలు ఒలుచుకోనండి. మసాలాకి ఎప్పుడుగా నేను అలా పొట్టితోనే వేస్తాను. మామూలు కర్రీస్కి అయితేనే ఒలుచుకుంటాను. అలాగే లవంగాలు, దాల్చిన చెక్క, సోంపు, కొద్దిగా గసగసాలు, వీటన్నింటినీ మిక్సీ పట్టించేసుకుందాం. మీరు కావాలంటే సపరేట్గా కూడా వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిగిలినవన్నీ ముక్కలు కట్ చేసి కూడా తిరగబాటు చేసుకోవచ్చు. నేనైతే గ్రేవీ బాగుండాలని చెప్పి మొత్తం మిక్సీ వేసుకుంటున్నాను అన్నింటినీ కూడా. కొంతమంది అయితే అల్లం వెల్లుల్లి మాత్రమే పేస్ట్ చేసి వేస్తారు. మిగతా అన్ని సన్న ముక్కలు కట్ చేసి టమోటా, ఎర్రగడ్డ అన్నీ కూడా పులుసులోకి వేసుకుంటారు షేర్వాలోకి. నేను షేర్వా చిక్కగా రావాలని చెప్పి ఇలా చేస్తున్నాను అన్నమాట. మొత్తం అంతా కూడా మిక్సీకి పట్టించేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. కొద్దిగా ఎలాచీ వేస్తున్నానండి, ఒక 3 ఎలాచీ అనమాట. పొడి చేసుకొని ఉంటాను ఎప్పుడు నేను ఇంట్లో. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము. బాండిల్ పెట్టేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నానండి. అది మీ ఆప్షన్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. నేనైతే అన్నింటిలోకి ఇది వేస్తాను. ఆవాలు, జీలకర్ర అనేది. జీలకర్ర జీర్ణానికి మంచిది కదండి, పైతానికి కానీ జీర్ణానికి కానీ. అన్నిటికీ నాన్ వెజ్కి కూడా వదలనండి నేను, అన్నిటికీ వేస్తూ ఉంటాను. కొంతమంది వేయరు, అది మీ ఇష్టం అండి. నేనైతే ఇలా చేస్తున్నాను, నా స్టైల్లో చూపిస్తున్నాను. ఇప్పుడు మనం మసాలా అంతా పట్టించుకున్నాం కదా, మిక్సీ వేసుకున్నాను. బాగా వేపుకోవాలండి. ఇది బ్రౌన్ కలర్ వచ్చేట్టుగా వేపుకోవాలి, అప్పుడే మనకు పులుసు టేస్టీగా ఉంటుంది.
బాగా అలా వేపేసుకుందాము. కలర్ చేంజ్ అయ్యాయి, పచ్చివాసన అంతా పోయేట్టుగా వేపుకోవాలి. నా స్టైల్లో నేను చూపిస్తున్నానండి. బాగా వేగిపోయింది చూసారా, బ్రౌన్ కలర్కి వచ్చేసింది కదా. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా చేస్తారు కదండి, మేమైతే ఇలా చేస్తాము. అమ్మ నేర్పింది ఇది. ఇప్పుడు కుక్కర్లో నుంచి తీసి ముక్కలన్నీ వేసుకుంటున్నాను. అలాగే పులుసు అంతా కూడా ఇందులోకి వేసుకుంటున్నాను, షేర్వా మొత్తం. చూసారా, ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదండి, జార్లో కూడా కింద మసాలా అది ఉంటుంది. అందులో కొంచెం వాటర్ వేసి, అలాగే కుక్కర్లో కూడా కొద్దిగా వాటర్ వేసి ఇందులోకి వేసాను. ముక్కలు ఇప్పటికే బాగా ఉడికిపోయాయండి. మటన్ పాయ మంచిదండి హెల్త్కి అయితే. ఇప్పుడు ఒక 15 మినిట్స్ వరకు ప్లేట్ పెట్టి ఉడకబెట్టేసుకుందాము. చూసారా, 15 మినిట్స్ అయిపోయింది. ఆయిల్ లైట్గా తేలింది చూసారా అండి, అంటే మనకి షేర్వా రెడీ అవుతుందన్నమాట. వారంలో ఒక్క రోజన్నా ఇవి తెచ్చుకొని తినాలండి, చాలా బాగుంటుంది. షేర్వా నేను తక్కువ అవుతుందేమో అని కొద్దిగా వాటర్ మళ్ళీ వేస్తున్నాను. ఇది ఉడకటానికి టైం అయితే పడుతుందండి, కొంచెము లేట్గా ఉడుకుతాయి. మీకు కావాలంటే మళ్ళీ కూడా తిరగబాత చేశాక మళ్ళీ ఒక 4-5 విజిల్స్ అలా పెట్టేసుకోవచ్చు కుక్కర్లోనే కూడా. నేనైతే ఇక్కడ బాండీలో చేస్తున్నాను. ఉడికిపోయిందండి. బాగా మెత్తగా ఉడికిపోయాయి ముక్కలు. చూసారా, షేర్వా కూడా మనకి బాగా టిక్కుగా వచ్చింది కదండి. ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నాను, అలాగే కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా పెడుతూ ఉంటాను. రాగి సంగటికి, రోటీలోకి, పొరాటాలోకి, జొన్న రొట్టెకి అన్నిట్లోకి బాగుంటుంది ఇది. చూసారా, బాగా చిక్కగా వచ్చింది కదండి పులుసు అనేది మనకి, షేర్వా అనేది. మటన్ పాయ చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలకు పెడుతూ వచ్చామంటే కాల్షియం అనేది వాళ్ళకి వస్తుందండి. ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. బాగా ముక్కలు కూడా బాగా మెత్తగా ఉడికిపోయి చూస్తున్నారా, చూడండి మెత్తగా అయిపోయింది కదా, బాగా ఉడికిపోయింది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి.